కరీంనగర్ జిల్లాలో లభించేటటువంటి శిల పేరు. ఈ శిలతో ఏం తయారు చేస్తారు? దేవతా విగ్రహాలు తయారు చేస్తారు. ఈ దేవతా విగ్రహాలను మాత్రమే తయారు చేయడానికి వాడేటటువంటి కరీంనగర్ లో ఉన్నటువంటి శిల పేరేంది? అమృత శిల. ఎక్కడ దొరుకుతుంది అమృత శిల? కరీంనగర్ లో రామడుగు. అవునా? రామడుగు అనే మండలంలో లభిస్తుంది. ఇదే రామడుగు మండలంలో హై స్కూల్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎవరు? బూరుగుల రామకృష్ణారావు. ఇదే రామడుగులో మొట్టమొదటి తెలుగు మీడియం స్కూల్ ని ఏర్పాటు చేసిన ఎవరు? అంటే బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికి వచ్చిండు? రామడుగుకి వచ్చి స్కూల్ ప్రారంభించిండు. అవునా? ఇక్కడే ఉన్నటువంటి అమృత శిల ప్రపంచం మొత్తంలో మొన్న ఎగ్జామ్లు ఏమడిగిండు? ఇదే కరీంనగర్ బస్ స్టాండ్ ముందర మ్యూజియం ఉంది. ఆ మ్యూజియానికి ఏమని పేరు పెట్టిరన్నాడు? గాంధీ సెంచరియన్ మ్యూజియం. ఇది ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్. నువ్వు పొద్దుంతా కరీంనగర్కి వెళ్ళి అటు ఇటు తిరుగుతావు, కానీ కరీంనగర్ బస్ స్టాండ్ ముందర ఒక మ్యూజియం ఉందని, అవును 5 రూపాయలు పెడితే అలాగ లోపల పోవచ్చు అని పైన బోర్డు చూస్తే ఏమని మ్యూజియం ఉంటది? జీసీ మ్యూజియం ఉంటుంది. జీసీ అంటే గాంధీ సెంచరియన్ మ్యూజియం. మనకు అవన్నీ ఏమడగలే. జీసీ మ్యూజియం ఎక్కడ ఉన్నాడు? కరీంనగర్ పట్టణంలో ఉంది. ఏ పట్టణంలో? కరీంనగర్. కరీంనగర్ పాత పేరేంది? ఇదే కరీంనగర్కి వెళ్ళి వచ్చినటువంటి ఫాదర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, దూర విద్యా పితామహుడు ఎవరన్నా? అవునా? ఎవరండి? ఫస్ట్ తెలుసా మీకు? దూర విద్య ఎక్కడికి వెళ్ళి చదువుకుంటారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. దాన్ని డాక్టర్ బిఆర్ఏఓయు అంటారు. డాక్టర్ బిఆర్ఏఓయు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. దాన్ని స్థాపించింది కరీంనగర్ జిల్లా వ్యక్తే. ఏ సంవత్సరంలో స్థాపించింది అడిగిన? 1982లో ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి స్థాపించాడు. ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి. ఇతనికి ఏమని బిరుదుంది? దూర విద్యా పితామహుడు అనే బిరుదుంది. ఏ యూనివర్సిటీ స్థాపించిండు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. యాక్చువల్ ఎక్కడ స్థాపిద్దాం అనుకున్నది? నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ లో స్థాపిద్దాం అనుకున్నారు. అప్పుడున్నటువంటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ వచ్చి కొబ్బరికాయ కొట్టిండు. శిలాఫలకం అంటాం, స్టోన్ లేయింగ్ ఫంక్షన్ అంటాం. వచ్చిండు, శిలాఫలకానికి కొబ్బరికాయ కొట్టిండు. ఏం కట్టాలి? భవనాలు నిర్మించాల. అప్పుడు ఏమైంది? 1983లో కొత్త సీఎం వచ్చిండు. ఎవరు? ఎన్టీఆర్. చక్కగా దీన్ని ఎటు తీసుకుపోయిండు? హైదరాబాద్ తీసుకెళ్ళిపోయిండు. దేన్ని? డాక్టర్ బిఆర్ఏ. రీసెంట్ గా మీకు అప్డేట్ తెలవాలి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా కరీంనగర్ జిల్లా వ్యక్తిని నియమించింది. ఎవరు? ఆయన కూడా కరీంనగర్. చెప్పండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరండి? ఘంటా చక్రపాణి.